జంగారెడ్డిగూడెం పట్టణాన ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి జాతర నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. అందులో భాగంగా ఆలయంలో భజన కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తుల విగ్రహాలకు విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఆలయ మాడవీధుల గుండా ఉన్న ప్రహారీ గోడలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమ్మవారి విగ్రహాల రూపాలను ఏర్పాటు చేశారు. పలువురు వారికి నచ్చిన దేవతా విగ్రహాల వద్ద సెల్ఫీ దిగుతుండగా మరికొంతమంది అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయంలో ఒక పక్క నైమిశరణ్యంలో ఉన్న జగజ్జనని, మరో పక్క వనదుర్గాదేవి నిలువెత్తు విగ్రహాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. అమ్మవారి ఆలయం ఆరు బయట ఏర్పాటు చేసిన కాళికాదేవి రూపం ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. కాగా నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద విద్యుత్ లైట్లతో కనకదుర్గాదేవి, నూకాలమ్మ తల్లి రూపాలను ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వరకు రహదారికి ఇరువైపులా వివిధ రంగుల విద్యుత్ తీగలను కంటికి ఇంపుగా కనిపించే విధంగా కర్రలతో కట్టారు. శనివారం రాత్రి భజన కాలక్షేపంలో భాగంగా రావమ్మ నూకాలమ్మ తల్లి అనే గీతానికి పలువురు తన్మయం చెందారు. వేప రెమ్మలను చేతబూని పూనకంతో ఊగారు. వార్షికోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సరస్వతీదేవి పూజలు చేశారు. సామూహికంగా ఏర్పాటు చేసిన ఈ పూజాది కైంకర్యాలలో విద్యార్థులు తరలివచ్చారు. ఆధ్యాత్మికవేత్త మాజీ ఎంపీటీసీ కనపతి లక్ష్మీ నరసింహ ధనుకుమార్ సరస్వతీదేవి ప్రాముఖ్యతను వివరించారు. 108 స్వర్ణ పుష్పాలతో అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన చేశారు. ఆలయ మాడ వీధుల్లో అమ్మవారికి ఉత్సవం జరిపారు. పట్టణానికి చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శిలా రూపాదేవి శిష్య బృందం చేసిన కూచిపూడి భరతనాట్యం చూపరులను ఆకట్టుకుంది. జాతరలో భాగంగా 4వ రోజు సోమవారం అమ్మవారి మూల విరాట్ కు పంచామృతాలతో అభిషేకం, నిత్య కైంకర్యాలు జరుపుతున్నట్లు రాజాన తెలిపారు. అనంతరం శ్రీ నర్మదా బాణలింగేశ్వర స్వామికి అమ్మవారికి అభిషేకాలు చేయనున్నట్లు తెలిపారు. స్వర్ణవర్ణ పూర్ణ కవచంతో నూకాలమ్మ తల్లి దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేస్తున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో 60వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ 3వ రోజు కార్యక్రమాలు జరిగినాయి. అలాగే సోమవారం ఉదయం కూడా అమ్మవారి గుడిలో ప్రత్యేక అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మన తాండ్రపాపారెడ్డి సెంటర్ రామాలయం దగ్గర నుంచి కూడా రంగరంగ వైభవంగా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఆలయ కమిటీ తరఫున పురవీధుల్లోని అమ్మవారు వస్తారు. మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చుగా తెలియజేస్తున్నాం. అనంతరం మంగళవారం నాడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కొత్త అమావాస్య రోజు సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణ ఉంటారు. తర్వాత బుధవారం నాడు జరిగే ఉగాది కార్యక్రమం కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో ఉంటారు. ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఆలయ కమిటీ తరఫున. అలాగే తనంతరం శుక్రవారం నాడు ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి అలాగే అమ్మవారి కృపకు బాధ్యులు కావచ్చుగా కోరుతూ ఈ కార్యక్రమానికి సహకారాలు కూడా ఇవ్వచ్చుగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ.